Hi, hello everyone. Welcome to our channel Think Brief. Guys, please do like, share, and subscribe to our channel for more videos. Today's video is about PG set seat allotment information. Tomorrow, first 9 2025 September, మనకి సీట్ అలాట్మెంట్ మెసేజ్ వస్తుంది. అండ్ అందరూ సక్సెస్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేశారు అనుకుంటున్నాను. గైస్, ఇన్ కేస్ ఎవరైతే సర్టిఫికేట్స్ వల్ల కొన్ని రీజన్స్ వల్ల ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వని వాళ్ళు మీరు సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. మనకి సెకండ్ కౌన్సిలింగ్ మేబీ సెప్టెంబర్ ఎండింగ్లో ఉంటుంది. సో డేట్స్ మళ్ళీ నేను రిలీజ్ చేయగానే మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, మనకి వెబ్ ఆప్షన్స్ 30కి లాస్ట్ కదా. సో మనకి టుమారో ఇస్ ఫస్ట్ సెప్టెంబర్ మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది. గైస్, ఫస్ట్ మీరు అఫిషియల్ ఎలా సీట్ అలాట్మెంట్ వస్తే మనకి నార్మల్ మెసేజ్ వస్తుంది మొబైల్కి, ఈమెయిల్కి, ఆర్ ఎల్స్ మీరు అఫిషియల్ వెబ్సైట్ లాగిన్ అవ్వండి టీజీపీజీ సెట్. సో క్లిక్ ఆన్ ది క్యాండిడేట్ లాగిన్ దగ్గర క్లిక్ చేసి సీట్ అలాట్మెంట్ లింక్ మీద క్లిక్ చేయండి. మీకు ఎంటర్ యువర్ పీజీ సెట్, మీకు హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్. మీరు లాగిన్ అవ్వాలి, మీకు డౌన్లోడ్ చేసుకోండి అలాట్మెంట్ ఆర్డర్. ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు చూపిస్తుంది మీకు ఏ కాలేజ్లో వచ్చింది అండ్ కోర్స్ ఏంటి, లైక్ సిఎస్సియా, ఈసీఈ, ఐటీఆ, మెకానికల్ అనేది, అండ్ ట్యూషన్ ఫీ, ఆ కాలేజ్లో మీకు ట్యూషన్ ఫీ ఎంత పే చేయాలి అని మీకు చూపిస్తుంది. నెక్స్ట్ డౌన్లోడ్ అండ్ ప్రింట్ ది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. గైస్, మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, మీకు తర్వాత యూజ్ అవుతుంది నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు. సో ఫస్ట్ 9 మనకి రేపు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వరకు మనకి ఏ కాలేజ్ వచ్చిందో తెలిసిపోతుంది సీట్ అలాట్మెంట్. అండ్ ఫ్రమ్ సెకండ్ 9 నుండి 6 వరకు మనకి రిపోర్టెడ్ కన్సర్న్ కాలేజెస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, బీటెక్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళి మీరు కాలేజ్లో వెరిఫికేషన్కి వెళ్ళాలి. గైస్, మనకి ఫీ ఎలా అంటే సేమ్ లైక్ బీటెక్ లాగానే మనకి బీసీ వాళ్ళకి 57K స్కాలర్షిప్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనిధిలో మనకి ఫీ 1 lakh ఉందనుకోండి. సో 57K మనకి బీసీబీ వాళ్ళకి స్కాలర్షిప్ నుండి వస్తుంది. రిమైనింగ్ 43K మీరు పే చేయాలి. లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఏం ఫీ పే చేయ అవసరం లేదు. సో ఎవరైతే బీసీబీ, ఓసీ ఇలాంటి వాళ్ళకి ఆఫ్ ఫీ వస్తుంది, ఇంకా ఆఫ్ ఫీ మనం పే చేయాలి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ పీజీ సెట్ కాలేజెస్, సబ్జెక్ట్స్, నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. గైస్, మీరు పీజీ సెట్ వెబ్సైట్ లాగిన్ అయినప్పుడు మీకు నో అలాట్మెంట్ అని వస్తే మీకు ఏ కాలేజ్లో సీట్ రాలేదని. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ కోసం మీరు వెయిట్ చేయండి. ఇన్ కేస్ మీ ర్యాంక్ హై ఉండి క్యాష్ లైక్ ఓసీ, ఇన్ కేస్ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు సీట్ ఫస్ట్ కౌన్సిలింగ్ అలాట్ అవ్వకపోతే, ఏ కాలేజ్ రాకపోతే మీరు పెట్టిన కాలేజ్లో సెకండ్ కౌన్సిలింగ్ డెఫినెట్గా ట్రై చేయండి. ఇన్ కేస్ ఫస్ట్ కౌన్సిలింగ్ మీరు 30 కాలేజ్ పెడితే సెకండ్ కౌన్సిలింగ్ 60-70 కాలేజ్ పెట్టండి. సెకండ్ కౌన్సిలింగ్లో మీకు డెఫినెట్గా ఏదో ఒకటి లో కాలేజ్ అని ఏదో ఒకటి వస్తుంది.